ఈరోజు మనం మిల్ మేకర్ పకోడీ చేస్తున్నాం. దానికోసం మిల్ మేకర్ వేడి నీళ్ళు వేసి తీసి ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం లైట్గా పసుపు, కొంచెం, అలాగే 1 స్పూన్ కారం. మీద మంట ఎక్కువ కొంచెం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం, నిమ్మకాయలు హాఫ్ నిమ్మకాయ, ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా వేడిగా ఆయిల్ పెట్టుకున్నాం. పొయ్యి మీద ఆయిల్ బాగినాక అందులో వేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, అలాగే కొంచెం మైదా పిండి, అలాగే కొంచెం బియ్యం పిండి, ఓకేనా? దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచి తల్లి కొంచెం వాటర్ దేమ్మా. మంచి తల్లి కొంచెం వాటర్. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. వీటిని ఎక్కువసేపు వేడి నీళ్ళలో ఉంచకూడదు. ఉంచితే మొత్తం ముద్ద అయిపోయింది, రాయి జావాల. ఓకే, దీన్ని 2 మినిట్స్ ఇలా రెస్ట్ ఇద్దాం. ఈలోపు ఆయిల్ హీట్ అవ్వాలి. స్టార్ట్. నూనె కాగింది, మిల్ మేకర్ వేస్తున్నా. ఒక్కోటి వేసుకోవాలి. ఇది బాగా కొంచెం చిన్న అయ్యేలేక ఉడికిపోయింది. ఓకే, అంతవరకు అయిపోయింది. నీట్గా వస్తుందా? ఫ్రై అయిపోయినాయి, తీసేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక వేస్తా, చూద్దాం. ఇలా ప్లేట్లో వేసుకోవాలా. గలగల ఆడుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వేస్తున్నా. ఇలానే వర్షం పడ్డప్పుడు చేసుకొని తింటే ఆహాహా. ఓకే, బ్యాగ్ కొట్టేసి వచ్చేసి